మన కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్న శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం గురించి అందరూ వినే ఉంటారు. కానీ ఆ పేరు ఎలా వచ్చింది, టెంపుల్ హిస్టరీ ఏంటి, ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు అని మన పూర్వీకులు చెప్తూ వస్తున్నారు. శ్రీరాముడు అక్కడే ఒక బుగ్గ నేచురల్ వాటర్ స్ప్రింగ్ తవ్వి ఆ బుగ్గలో వచ్చిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశారంట. అలా ఆ బుగ్గ కారణంగా ఈ క్షేత్రంకి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది అని చెప్తారు. ఇక్కడ ఉన్న ఆ బుగ్గలో ఏ సీజన్ లో అయినా సరే నీళ్లు పారుతూనే ఉంటాయి. ఇది ఈ క్షేత్రం యొక్క విశేషం. ఈ ఆలయం కంప్లీట్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. నేచర్ కి చాలా దగ్గరగా, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. స్ట్రెస్ ఫ్రీగా కొన్ని రోజులు ఫోన్ అండ్ టెక్నాలజీకి దూరంగా ఉండాలి అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు. ఇక్కడే డైలీ అన్నదానం జరుగుతుంది. ఒక వృద్ధాశ్రమం మరియు గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ శివస్వాములు, పూజారులు, ముఖ్యంగా ప్రభాకర్ పంతులు గారు చాలా పాజిటివ్ ఎనర్జీతో సేవ చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరగబోతున్నాయి. డే అండ్ నైట్ భక్తుల సందడితో క్షేత్రం ఫుల్ జోష్ లో ఉంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ శివరాత్రికి వెళ్ళండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ శ్రీ బుగ్గరామలింగేశ్వర ఆలయం మన తెలంగాణలో కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో మధ్యకుంట విలేజ్ కి అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ శివరాత్రికి భక్తులకు ఇబ్బంది ఇవ్వకుండా షార్ట్ కట్ లో ఎక్స్ట్రా రోడ్ కూడా వేశారు. మీ నెక్స్ట్ స్పిరిచువల్ ట్రిప్ కి ఇది బెస్ట్ ఆప్షన్. సేవ్ చేసి పెట్టుకోండి అండ్ మీ కామారెడ్డి ఫ్రెండ్స్ కి ఈ రీల్ ని షేర్ చేయండి. చలో మరి ఇలాంటి కామారెడ్డి అప్డేట్స్ కోసం కామారెడ్డి వాళ్ళ పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి.